ఎక్కువ వేసుకోండి. ఈ స్టిక్ అండ్ కాయం కదా కర్ర, ముద్ద కర్ర ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ అయితే అంత బాగుంటుంది. పిండి కమ్మేసాను. మా ఇంట్లో రాగి పిండి అయిపోయింది కదా, కొంచెమే ఉంది, అందుకే లైట్గా వేసుకున్నాం. కూడా ఎక్కే పనికి మీకు డౌట్ ఉండొచ్చు పిండి ఎంత వేయాలి అని. అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ఉడకాలి గాయస్. 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా మూత వేసి పెట్టేసి సన్న మంటను 5 నిమిషాలు సన్న మంటలో 5 నిమిషాలు ఉడకాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి అయితే ఇలా కొంచెం మెత్తగా ఉండాలి. కలపకు జాగ్రత్త. ఎంత కలిపితే అంత బాగా పిండి పిండి ఒకే చోట లేకుండా ఇలా సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది రౌండ్గా రోల్ చేస్తారు. డైరెక్ట్గా వేడిగా ఇలా తినేయచ్చు కూడా. దీంట్లో చికెన్, మటన్ కర్రీస్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా వెజిటేరియన్స్ అయితే వంకాయ కర్రీ, మసాలా కర్రీస్, పప్పు ఏదైనా బాగుంటాయి. మేము ముద్ద అండ్ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. గుత్తి వంకాయ